ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సివిఎస్ ఎంబ్రియాలజీ. సివిఎస్ ఎంబ్రియాలజీ నార్మల్గా ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత వీక్ 4లో మనకి 4 లిమ్స్, 2 అప్పర్ లిమ్స్, 2 లోవర్ లిమ్స్, అంతేకాకుండా 4 ఛాంబర్స్ అంటే హార్ట్ అనేది, బీటింగ్ హార్ట్ అనేది 4th వీక్లో మనకు స్టార్ట్ అవుతుంది. బీటింగ్ heartbeat starts during the 4th week. It is seen by transvaginal ultrasound, transvaginal sonography, and ఇక్కడ 4 ఛాంబర్స్ అనేది ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు డెరివేటివ్స్. నార్మల్గా మనకి ఎక్టోడర్మ్ ఉంటుంది, ఎండోడర్మ్, మీసోడర్మ్, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. ఎక్టోడర్మ్ నుంచి మనకి న్యూరల్ క్రస్టల్స్ వస్తాయి. ఆ న్యూరల్ క్రస్టల్స్ నుంచి మనకి 2 ఒరిజిన్ అవుతుంది. ఒకటి ఎండోకార్డియల్ కుషన్స్, ఇంకోటి స్పైరల్ మెంబ్రేన్ ఆఫ్ హార్ట్. ఓకే, నెక్స్ట్ మీసోడర్మ్ నుంచి మనకి కార్డియోవాస్కులర్ స్ట్రక్చర్స్ అండ్ పెరికార్డియం అనేది డెరివేట్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు the first functional organ in the vertebral embryo. Heart is the first functional organ. It is the first functional organ in vertebral embryo. The week 4 of the development start అవుతుంది. ప్రైమరీ హార్ట్ బిలాంగ్స్, నార్మల్గా మనకి హార్ట్ ట్యూబ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి హార్ట్ ట్యూబ్. ఓకే, దీంట్లో దిస్ ఇస్ కాల్డ్ as bulbus cordis, this is called as primitive ventricle, this is called as primitive atrium, and this is sinus venosus, this is left horn and this is right horn of sinus venosus. Okay, left horn and right horn of sinus venosus. దీన్ని హార్ట్ ట్యూబ్ అంటారు. దీన్ని నార్మల్గా ప్రైమరీ హార్ట్ ట్యూబ్ అంటారు. ఇది లూపింగ్ అనేది జరుగుతుంది. లూపింగ్ ఆఫ్ ప్రైమరీ హార్ట్ ట్యూబ్ విచ్ ఇస్ హెల్ప్డ్ బై డైనిన్ ఆర్మ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. లూపింగ్ అంటే ఎట్లా జరుగుతుంది? విచ్ డైరెక్షన్? లెఫ్ట్ అండ్ రైట్ పొలారిటీ డిసైడ్ చేస్తారు. లెఫ్ట్ రైట్ పొలారిటీని డిసైడ్ చేస్తుంది. అయితే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిఫెక్ట్ ఇన్ డైనిన్ ఆర్మ్స్ అంటే ఏంటిది? డిఫెక్ట్ ఇన్ డైనిన్ ఆర్మ్స్ విచ్ ఇస్ ఆటోసోమల్ రెసెసివ్ ఇమ్మొటైల్ సిలియా సిండ్రోమ్. దీంట్లో మోస్ట్ కామన్లీ కార్టాజినర్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ఇమ్మొటైల్ సీలియా సిండ్రోమ్ విచ్ ఇస్ ఆటోసోమల్ రెసెసివ్, దాంట్లో కార్టాజినర్ సిండ్రోమ్ అంటారు. ఇక్కడ ప్రైమరీ సీలియర్ డిస్కైనెసియా, ఇక్కడ ఇంపైర్డ్ మైగ్రేషన్ అండ్ ఇంపైర్డ్ ఓరియంటేషన్. నార్మల్గా కార్డియాక్ లూపింగ్ అయితే మనకి లెఫ్ట్ రైట్ పొలారిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంపైర్మెంట్ ఇన్ ద మైగ్రేషన్ అండ్ ఓరియంటేషన్ లీడ్స్ టు మనకు హార్ట్ అనేది డెక్స్ట్రోకార్డియా అయిపోతుంది. డెక్స్ట్రోకార్డియా ఆర్ సైటస్ ఇన్వర్టస్ అంటారు. డెక్స్ట్రోకార్డియా, సైటస్ ఇన్వర్టస్. లెఫ్ట్ రైట్ ఎసిమెట్రీ. ఇప్పుడు మనం ఈ హార్ట్ ట్యూబ్ డెరివేటివ్స్ ఏందో చూద్దాం. ది హార్ట్ ట్యూబ్ డెరివేటివ్స్. ఫస్ట్ నార్మల్గా again we have to draw the diagram. Truncus arteriosus, bulbus cordis, primitive ventricle, primitive atrium, left horn, right horn of sinus venosus, primitive atrium, primitive ventricle and bulbus cordis. Okay, bulbus cordis లో మనకి 3 parts ఉంటాయి. 1, 2 and 3. This is 1, this is 2 and this is 3.
ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్దాం. సైనస్ వెనోసస్ ప్లస్ ప్రిమిటివ్ ఏట్రియం. ఫస్ట్ సైనస్ వెనోసస్, సెకండ్ ప్రిమిటివ్ ఏట్రియం. సైనస్ వెనోసస్ నుంచి we will get the posterior smooth wall of right atrium. అదే ప్రిమిటివ్ ఏట్రియం నుంచి anterior rough wall of both left atrium and right atrium. రఫ్ వాల్ అంటే ట్రబెక్యులేషన్స్ ఉంటాయి. anterior trabeculated wall of left atrium and right atrium. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్. ఇప్పుడు ప్రిమిటివ్ వెంట్రికల్ అండ్ ప్రాక్సిమల్ పోర్షన్ ఆఫ్ బల్బస్ కార్డిస్. ప్రిమిటివ్ వెంట్రికల్ ప్లస్ proximal 1/3 of bulbous cordis plus conus medullaris. First in features in the rhythm. This first one is called as proximal 1/3 of bulbous cordis. The second one is called as conus medullaris and third one is called as truncus arteriosus. Okay. Put a primitive ventricle, proximal 1/3 of the bulbous cordis plus conus medullaris. Primitive ventricle gives rise to rough inflow part of left ventricle and proximal 1/3 kuda. This is also gives rough inflow of right ventricle. So left ventricle ni rough inflow part అనేది వచ్చింది. Rough part అంటే trabeculated inflow part of the left and right ventricles are given by primitive ventricle and the posterior 1/3 of the head. Next conus medullaris ఏదైతే ఉంటుందో smooth outflow part of left ventricle and right ventricle. Left ventricle and right ventricle smooth parts అనేటి conus medullaris ఇస్తుంది. Smooth outflow parts అంటే this is called as infundibulum. Okay, infundibulum of the right ventricle and infundibulum of the left ventricle is given by the conus medullaris. Outflow part అనేది conus medullaris. Now finally truncus arteriosus. Truncus arteriosus నుంచి we will get aorta and pulmonary trunk. Aorta and pulmonary trunk from the truncus arteriosus. So these are the derivatives from the primary heart tube. Now coming to septations. Cardiac chamber septations అంటే ఫస్ట్ మనం ఏట్రియా దగ్గరకు రావాలి. చాంబర్ సెప్టేషన్స్ లో ఫస్ట్ మనం ఏట్రియా ఫాలోడ్ బై వెంట్రికల్స్. ఫస్ట్ ఏట్రియా గురించి డిస్కస్ చేయాలి. నార్మల్గా ఏట్రియం వచ్చేసరికి మనకి లెఫ్ట్ ఏట్రియం ఉంటుంది, రైట్ ఏట్రియం ఉంటుంది. లెఫ్ట్ ఏట్రియం అండ్ రైట్ ఏట్రియం. ఓకే, దీస్ టూ together are separated by one septum. If this is right atrium, this is left atrium. ఇక్కడ ఎండోకార్డియల్ కుషన్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ఎండోకార్డియల్ కుషన్ అండ్ ఇక్కడ మనకి we will have septum primum and the space between left atrium and right atrium, ఈ ఫోర్స్ ఏదైతే ఉంటుందో this is called as ostium primum. Okay, septum primum. This is dorsal endocardial cushion, septum primum and ostium primum. Okay, now ఈ septum primum ఏదైతే ఉంటుందో will grow downwards. Okay, septum primum will grow towards endocardial cushion side ఇది గ్రో అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, this is endocardial cushion. ఇక్కడ septum primum grows towards the endocardial cushion. సో ఇక్కడ వరకు వచ్చేసింది. సో this is septum primum, this is left atrium, this is right atrium, this is septum primum, this is endocardial cushion. ఓకే, ostium primum అనేది లేదు. నో కమింగ్ టు ఈ సెప్టమ్ ప్రైమమ్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి సెల్ డెత్ అనేది జరుగుతుంది. సెల్ డెత్ ఎట్ సమ్ ప్లేసెస్ దేర్ విల్ బి సెల్ డెత్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆస్టియం సెకండమ్. అంటే if this is endocardial cushion,
అండ్ దిస్ ఈస్ సెప్టమ్ ప్రైమమ్. ఇది సెప్టమ్ ప్రైమమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ రైట్ ఏట్రియం, దిస్ ఈస్ లెఫ్ట్ ఏట్రియం. మనకి ఈ సెప్టమ్ ప్రైమమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ సెప్టమ్ ప్రైమమ్. సెప్టమ్ ప్రైమంలో సెల్ డెత్స్ అనేది జరిగి we will get this fossa. Sorry, ఇది సెప్టమ్ ప్రైమమ్. దాంట్లో మనకి సెల్ డెత్ అనేది జరిగింది. సెల్ డెత్ అనేది జరిగి మనకి we will get formation of ostium secundum. So this is septum primum, this is ostium secundum, and this is endocardial cushion. సెల్ డెత్ అనేది జరిగింది. అండ్ ఆస్టియం ప్రైమమ్ ఏదైతే ఉంటుందో will undergo regression. ఆస్టియం ప్రైమమ్ will undergo regression. సో మనకు నార్మల్గా రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, ఎండోకార్డియల్ కుషన్, ఇక్కడ దిస్ ఇస్ సెప్టమ్ ప్రైమమ్, సెప్టమ్ ప్రైమమ్, ఆస్టియం సెకండమ్, అండ్ రైట్ సైడ్ ఆఫ్ సెప్టమ్ ప్రైమమ్. రైట్ సైడ్ ఆఫ్ సెప్టమ్ ప్రైమమ్ మనకి సెప్టమ్ సెకండమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెప్టమ్ సెకండమ్ రైట్ టు సెప్టమ్ ప్రైమమ్, రైట్ సైడ్ ఆఫ్ ద సెప్టమ్ ప్రైమమ్ సెప్టమ్ సెకండమ్ అనేది స్టార్ట్ అవుతుంది, డెవలప్ అవుతుంది. సో అది ఫర్దర్గా గ్రో అవుతుంది. ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఇప్పుడు సెప్టమ్ సెకండమ్ అనేది గ్రో అయింది. గ్రో అయ్యి this is ostium secundum, septum primum, septum primum, endocardial cushion. This is septum secundum, septum secundum. Okay, increased growth of the septum secundum towards the endocardial cushion, formation of foramen ovale. ఇప్పుడు ఈ foramen ఏదైతే ఉందో this foramen, this foramen, this is called as foramen ovale. Okay, the residual foramen after the growth of septum secundum. Septum secundum increase growth towards endocardial cushion leading to residual foramen that is foramen ovale. So finally మనకి ఎట్లా కనబడుతుంది అంటే foramen ovale is between it is septum primum, ostium secundum. Now coming to this is septum secundum. Okay, ఈ pathway ఏదైతే ఉందో this is called as foramen ovale. Okay, this is right atrium, this is left atrium. So foramen ovale is in between ఇది సెప్టమ్ ప్రైమమ్ అండ్ సెప్టమ్ సెకండమ్. ఓకే, దిస్ ఇస్ foramen ovale. ఎప్పుడైతే నార్మల్గా మనకి ఫీటల్ దాంట్లో టిల్ బర్త్ రైట్ ఏట్రియల్ ప్రెషర్ ఈస్ మోర్ దెన్ లెఫ్ట్ ఏట్రియల్ ప్రెషర్. సో మనకి రైట్ టు లెఫ్ట్ షంట్ అనేది ఉంటుంది. సో రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం సైడ్ షంటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇన్ ఫీటస్ వీ కాల్ ఇట్ యాజ్ foramen ovale. అండ్ అది పోస్ట్ నేటల్ అయిన తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ fossa ovalis. ఎందుకు? టిల్ బర్త్ రైట్ ఏట్రియం ప్రెషర్ ఇస్ మోర్ దెన్ ద లెఫ్ట్ ఏట్రియం, కాబట్టి రైట్ టు లెఫ్ట్ షంట్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ బర్త్ ఏమవుతుంది? లెఫ్ట్ ఏట్రియల్ ప్రెషర్ will gradually increase than the right atrial pressure. సో ఏమవుతుంది? రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియల్ ప్రెషర్ will increase కాబట్టి septum primum will close against the septum secundum. So it will become fuse. Okay, సో ఏమవుతుంది? septum primum close against septum secundum leading to foramen ovale will be closed. Okay, therefore in infant
ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్. ఇన్ ఇన్ఫాంట్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ మనకి సెప్టమ్ ప్రైమమ్ అండ్ సెప్టమ్ సెకండమ్ ఫ్యూస్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏట్రియల్ septum. Atrial septum formation ఎట్లయితదంటే by the fusion of the septum primum and septum secundum. What is mean by foramen ovale ఏదైతే ఉంటుందో functional closure. Functional closure after delivery of the baby. Functional closure happens after delivery of the baby due to left atrial pressure increases more than the right atrial pressure. And anatomical closure. Anatomical closure అనేది మంత్స్ టు ఇయర్స్ పడుతుంది. మంత్స్ టు ఇయర్స్ అంటే ఇన్ఫాంట్స్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్లో మనకి ఏట్రియల్ సెప్టమ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఫంక్షనల్ క్లోజర్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద డెలివరీ. నో కొన్ని అప్లైడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. పేటెంట్ ఫోరామెన్ ఓవేల్. పేటెంట్ ఫోరామెన్ ఓవేల్ నార్మల్గా ఆఫ్టర్ ద డెలివరీ ఫంక్షనల్ క్లోజర్ అయిపోయిన తర్వాత దాన్ని ఫోసా ఓవాలిస్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ as patent foramen ovale. If no anatomical closure or no fusion of septum primum and septum secundum even after birth and if left untreated, most commonly left untreated, దీనివల్ల ఏమవుతుంది, దిస్ ఇస్ డ్యూ టు ఇన్కంప్లీట్ ఫ్యూజన్. ఇది చాలా ఇంపార్టెంట్. డ్యూ టు ఇన్కంప్లీట్ ఫ్యూజన్ ఆఫ్ సెప్టమ్ ప్రైమమ్ అండ్ సెప్టమ్ సెకండమ్ ఆర్ నో anatomical closure లీడ్ టు పేటెంటెడ్ foramen ovale. ఓకే, సో దీంట్లో అసోసియేటెడ్ ఫీచర్స్ ఏంటిది, దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా పారాడాక్సికల్ ఎంబోలై. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పారాడాక్సికల్ ఎంబోలై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ స్టడీడ్ బై బబుల్ స్టడీ తోటి చేస్తారు. నార్మల్గా వీనస్ ఎంబోలై, థ్రాంబస్ కావచ్చు, ఎంబోలస్ కావచ్చు. అది వీనస్ అనేది రిటర్న్ టు హార్ట్, రైట్ ఏట్రియంకి వస్తుంది. హార్ట్ రైట్ ఏట్రియం లోపలికి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి త్రూ ఫొరామెన్ ఓవేల్ బై బైపాసింగ్ ద లంగ్స్ రైట్ ఏట్రియం నుంచి డైరెక్ట్లీ త్రూ ఫొరామెన్ ఓవేల్ అది లెఫ్ట్ ఏట్రియం లోపలికి ఎంటర్ అవుతుంది. లెఫ్ట్ ఏట్రియం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెంట్రుకల్ అటు నుంచి సిస్టమిక్ సర్క్యులేషన్ లోపలికి వెళ్తుంది. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏట్రియల్ సర్క్యులేషన్. సో వీనస్ సైడ్ నుంచి మనకు ఆర్టరీరియల్ సైడ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ పారాడాక్సికల్ ఎంబోలై. ఇట్ ఈస్ ఆల్ అంటే సిమిలర్ విత్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ లో కూడా సేమ్ అదే జరుగుతుంది. బట్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అండ్ patent foramen ovale are not same. Okay, so this is about heart morphogenesis and septation of atrial chambers. Thank you for your patience listening.